అద్భుతం ఎవరి జీవితంలో జరుగుతుందంటే, ఈ దేవుని పరిమితి చేసిన వాడికి కాదు. దేవుడు అప్పుడు చేశాడు ఇప్పుడు చేయడు అనేవాడికి కాదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒక సూచక క్రియ చేస్తున్నాడు, ఒక అద్భుతం చేస్తున్నాడు. ఎందుకు అని అంటే, ఒకడు దురాత్మ పట్టి ఆ దురాత్మ ఏం చేస్తుందంటే వాడికి మాట రాకుండా చేసింది, వాడికి చూపు లేకుండా చేసింది. అయితే ఆయన అలా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, అతను స్వస్థపరిచాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, తన చిన్నతనం నుంచి ఉన్న ఆ ఇబ్బందిని ఆటంకాన్ని విడగొట్టాడు. ఇంత శక్తివంతుడు ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన కుమారుడే అని అంటున్నారా? ఆ పరిచయాలు ఏమన్నారంట, వీడు దెయ్యము పట్టినవాడు, వీడు దెయ్యం, వీడు సంఘము మంచి సంఘం కాదు, వీడు ఒక అబద్ధకుడు, వీడు ఒక మోసగాడు అని ఆ రోజే యేసు ప్రభువుని ఏమన్నారంట, వాళ్ళు వ్యతిరేకించారంట. ఆ రోజే విశ్వాసాన్ని చూపించలేదంట. ఆమె హల్లెలూయా. మరి ఈ రోజు కూడా అనేక మంది ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక విశ్వాసమునకు కలిగే ఆ స్వస్థత, ఆ విశ్వాసమును బట్టి కలిగే ఆ అద్భుతాన్ని ఈ లోక ప్రజలు చూసినప్పుడు ఏమన్నారు, వీళ్ళు అబద్ధ బోధకులు అన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నువ్వు నమ్మిన యెడల నమ్మువానికి సమస్తమును సాధ్యమేనంటుంది. ఆమె హల్లెలూయా. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. నువ్వు నమ్మినట్లయితేనే దేవుని మహిమను చూస్తావు. నమ్మనప్పుడు నీ విషయంలో దేవుని మహిమను నువ్వు చూడలేవు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టు, స్వస్థపరిచి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు చేయి, నేను చూస్తానంటాడు. మరి నీలో విశ్వాసం లేదు కాబట్టి దేవుడు చేయట్లా. ప్రజలేమో జ్ఞానము లేక నశించిపోతున్నారు, ప్రజలేమో వాక్యము ధ్యానించరు, ప్రజలకు వాక్యం తెలియదు. కాబట్టి వీళ్ళంతా గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళంతా అనారోగ్యములతో బాధపడుతున్నారు, కాబట్టి వీళ్ళంతా స్వస్థత లేక బాధపడుతున్నారు, వీళ్ళంతా ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు. కానీ నా దేవుడు, నా యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు నమ్మిన యెడల నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు. ఆమెన హల్లెలూయా. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఆమెన హల్లెలూయా. ఆయన మహిమ అంటే ఏంటో తెలుసా? ఆయన మహిమలో ఉన్న పవర్, ఆ శక్తి, ఆ ఫలము ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు. నీ రోగము ఒక టాబ్లెట్కి తగ్గపోయినట్లయితే ఆయన మహిమ నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఆమెన హల్లెలూయా. నీ ఉద్యోగములో నీకు సరిపోయే పరిస్థితి లేనప్పుడు ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున నిన్ను దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఆమెన హల్లెలూయా. ఇది ఎవరికి? నమ్మిన వానికి. ఇది ఎవరికి? దేవుని పరిమితి చేసిన వాడికి కాదు. దేవుడు అప్పుడు చేశాడు ఇప్పుడు చేయడు అనేవాడికి కాదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆమెన హల్లెలూయా. మన దేవుడు ఆ సమయానికి మాత్రమే దేవుడా? మన దేవుడు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై లేచిన దేవుడు. ఆమె